ఇవి మీకు ఇప్పిస్తున్నాం. ఏంటంటే ఉద్దేశం, శిష్యులతో దేవుడి దయతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, యువనేత నారా లోకేష్ గారు వీరి సారథ్యంలో రాష్ట్రం అంతా కూడా అటు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన భావి బిడ్డలకి మంచి ఉద్యోగాల కోసం లక్షలాది కోట్ల పెట్టుబడులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం చురుగ్గా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగు పెడుతూ ఉంది. ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఇంత కష్టం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని, మీ అందరి మద్దతు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పాల్గొమని ఆహ్వానించినటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే, ఈ జిల్లాలో ప్రజా జీవితంలో ఉండి రాజకీయాల్లో కొనసాగుతూ ఆస్తులు అమ్ముకున్న కొన్ని కుటుంబాల్లో సోమిరెడ్డి కుటుంబం అని ఎవరైనా చెప్పక తప్పదు. సోమిరెడ్డి గారిని సమర్థించే వాళ్ళైనా, వ్యతిరేకించే వాళ్ళైనా, లేదు ఎవరైనా చెప్పక తప్పదు. ఎందుకని చెప్తున్నానంటే, వారు ఉండేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. వారి ఆస్తులన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయో కార్పొరేషన్ లిమిట్స్ ఆస్తులు అమ్మకుండా చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే ఉంచుకుంటే నాకు తెలిసి ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఒక 300 కోట్ల రూపాయల ఆస్తులు ఉండేవారికి. ఇక నా రూరల్లో నాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నా. అయినా కూడా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ప్రజా జీవితం ప్రారంభించి ఆనాటి నుంచి ఈనాటి దాకా అధికారంలో ఉన్నామా, అధికారంలో లేవా అన్న ఆలోచన లేకుండా, ఎమ్మెల్యేగా ఉన్నానా, ఎమ్మెల్యేగా లేనా అన్న ఆలోచన లేకుండా, ఎమ్మెల్యేగా ఉంటే అటు అసెంబ్లీలో, ఇటు సర్వేపల్లి నియోజకవర్గంలో, ఎమ్మెల్యేగా లేకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల మధ్య నిరంతరం ప్రజల గొంతుకై నిలిచిన వ్యక్తి. అన్నిటికీ మించి ఈ తరానికి తెలియాల్సిన విషయం ఉంటుంది. ప్రపంచంలోనే సారా వ్యతిరేక ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఆ సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో. ఆ నెల్లూరు జిల్లాలో ఆనాటి సారా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది, కరీంనగర్ బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా అందరికీ మనం చేస్తున్నాం. మరి అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండటం, అది సర్వేపల్లి నియోజకవర్గానికే మంచి గౌరవం. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరూ మద్దతు ఉండాలి. ఎందుకని చెప్తున్నానంటే, పార్టీలకు అతీతంగా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజల గొంతుకై, రైతులు ఎక్కడైనా సరే జిల్లాలో, సర్వేపల్లి కాదు నెల్లూరు జిల్లాలో రైతులు ఎక్కడైనా సరే సాగునీళ్ల కోసం అవసరం పడుతుంటే అందరికంటే ముందు వినిపించే గొంతు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. రైతులు గిట్టుబాటు ధర కావాలంటే, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే, అధికారంలో ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి, అధికారం లేకుంటే ఆ ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ గిట్టుబాటు ధర కోసం రైతుల పక్షాన నెల్లూరు జిల్లాలో వినిపించే మొట్టమొదటి గొంతుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పని తప్పదు. కాబట్టి మీ అందరూ కూడా వారి మద్దతు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇంకా మంచి స్థాయికి చేరాలని చెప్పని, వారి నాయకత్వంలో అటు సర్వేపల్లి నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, నెల్లూరు జిల్లాలో కూడా జిల్లా అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ